హలో వ్యూయర్స్, ఎలా ఉన్నారు? మీరందరూ ఆనందంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ ఆంధ్ర అమ్మాయి నిర్మల. ఇవాళ వీడియోలో మన వ్యూయర్స్ అందరికీ 2025 సంవత్సరంలో ఉగాది పండుగ ఎప్పుడు వచ్చింది, తెలుగు సంవత్సరం పేరేమిటి, ఉగాది పచ్చడి ఏ సమయంలో స్వీకరించాలి, పూజ ఏ సమయంలో చేసుకోవాలి, ఏ దేవుడిని పూజించాలి, పూజా మందిరాన్ని అలానే ఇంటిని ఎప్పుడు శుభ్రం చేయాలి, ఈ రోజున ముఖ్యంగా చేయవలసిన పనులు ఏంటి అనే విషయాలన్నిటి గురించి ఇవాల్టి వీడియోలో మన వ్యూయర్స్ అందరికీ షేర్ చేయబోతున్నాను. సో వీడియో చాలా బాగా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడాలి అని ప్రతి ఒక్కరిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఈ వీడియో మీకు కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మన తెలుగు వారికి అత్యంత ముఖ్యమైన పండుగ ఉగాది పండుగ. ఉగాది పండుగతో మన తెలుగు వారికి నూతన సంవత్సరం మొదలవుతుంది. పురాణాల ప్రకారము సోమకుడు అనే రాక్షసుడు వేదాలను దొంగలించిన కారణంగా విష్ణుమూర్తి మత్స్య అవతారం ఎత్తి ఆ రాక్షసుని సంహరించి వేదాలను తిరిగి బ్రహ్మదేవునికి అప్పగించిన రోజే ఉగాది. ఈ రోజున బ్రహ్మదేవుడు ఈ జగత్తును సృష్టించాడు అని మన పురాణాలు చెప్తున్నాయి. అంటే కాలజ్ఞానాన్ని, గ్రహ నక్షత్ర ఋతుమాస వర్ష కాలాలను బ్రహ్మదేవుడు ఈ రోజు వర్తింపచేశాడు అని నమ్మకం. ఈ రోజు నుంచి మనకు వసంత ఋతువు కూడా ప్రారంభమవుతుంది. వసంత నవరాత్రులు అంటే చైత్రమాసంలో వచ్చే నవరాత్రులను వసంత నవరాత్రులు అని అంటారు. వసంత నవరాత్రులు కూడా మనకు ఉగాది పండుగ నుంచే మొదలవుతాయి. ఉగా అంటే నక్షత్ర గమనం, నక్షత్ర గమనానికి ఆది ఉగాది అంటే సృష్టి ఆరంభం అయిన దినమే ఉగాది. ప్రతి సంవత్సరం కూడా ఈ ఉగాది పండుగ చైత్రమాసంలో శుద్ధ పాడ్యమి రోజున ఉగాది పండుగను జరుపుకుంటాము. ఈ శుద్ధ పాడ్యమి రోజునే బ్రహ్మదేవుడు బ్రహ్మముహూర్తంలో సృష్టిని సృష్టించాడు అని అంటారు. అయితే మన తెలుగు వారికి ఇంత విశిష్టత కలిగిన ఈ ఉగాది ఎప్పుడు వచ్చింది ఏంటి అనేది 2025 సంవత్సరంలో ఉగాది పండుగ మనకు 2 రోజులు వచ్చింది. అయితే ఎప్పుడు పండుగ చేసుకోవాలి అనే సందేహంలో అందరూ ఉన్నారు. సో పాడ్యమి తిథి ఎప్పుడు ప్రారంభమై ఎప్పటి వరకు ఉంటుంది అనే విషయాన్ని కూడా ఇవాళ వీడియోలో షేర్ చేస్తాను. 2025 సంవత్సరంలో మార్చి 29 శనివారం సాయంత్రం 5:03 నుండి 2025 మార్చి 30 ఆదివారం మధ్యాహ్నం 2:44 వరకు ఉంటుంది. సూర్యోదయ సమయం ఉన్న పాడ్యమి తిథినే మనం ఉగాదిగా జరుపుకుంటాం. కాబట్టి ఈ ఉగాది పండుగ 2025 సంవత్సరంలో మార్చి 30 ఆదివారం వచ్చింది. ప్రతి సంవత్సరం కూడా ఉగాదిని ఒక్కొక్క నామంతో నామకరణం చేయబడి ఈ ఏడాది పేరు వచ్చేసి శ్రీ విశ్వవాసు నామ సంవత్సరం అని పేరు వచ్చింది. 2025 సంవత్సరం మార్చి 29వ తేదీన క్రోధినామ సంవత్సరం ముగిసిపోయి మార్చి 30 నుండి శ్రీ విశ్వవాసు నామ సంవత్సరంలోకి అడుగు పెడతాము. అయితే ఈ సంవత్సరంలో ఏ సమయంలో పూజ చేసుకోవాలి అనే విషయానికి వస్తే, ఉగాది పచ్చడిని ఏ సమయంలో స్వీకరించాలి అనే విషయానికి వస్తే 2025 మార్చి 30 ఉదయం 5 గంటల నుంచి 7:30 వరకు చేసుకోవచ్చు. లేదా ఉదయం 9 గంటల నుండి 12 గంటల వరకు అయినా కానీ పూజను ఆచరించుకోవచ్చు. పూజను ఆచరించిన తర్వాత ఉగాది పచ్చడిని తప్పనిసరిగా స్వీకరించాలి. ఉగాది పండుగ కదా, అయితే గుడిలలో కానీ లేకపోతే మన చుట్టుపక్కల ఎక్కడైనా పంచాంగ శ్రవణం జరుగుతుంది. పంచాంగ శ్రవణం సాయంత్రం 4:28 నుంచి 5:57 వరకు పంచాంగ శ్రవణం చేయటానికి శుభ గడియలు అయితే ఉన్నాయి. ఏ దేవుణ్ణి పూజించాలి అనే విషయానికి వస్తే ఏ దేవుణ్ణి అయినా పూజించవచ్చు. ఈ ఏడాది మనకు ఆదివారం రోజున ఉగాది పండుగ వచ్చింది కాబట్టి ఆదివారం రోజున సూర్య భగవానునికి పూజ చేసి అనంతరము చక్కగా ఇంట్లో పూజను అనేది చేసుకోవచ్చు. సూర్య భగవానునికి పూజ ఆచరించటం అంటే అర్జన్ సమర్పించినా సరిపోతుంది. షడ్రుచుల సమ్మేళనం అయిన ఉగాది పచ్చడిని తప్పనిసరిగా ఉగాది పండుగ రోజున స్వీకరించాలి. అయితే ఉగాది పండుగ ఏ రోజున జరుపుకోవాలి, ఏ సమయంలో జరుపుకోవాలి, ఉగాది పచ్చడిని ఏ సమయంలో స్వీకరించాలి అనే విషయాలన్నిటి గురించి కూడా ఇవాళ వీడియోలో మీరందరూ తెలుసుకున్నారనుకుంటాను. అయితే ఉగాది పండుగకు పూజ గదిని, ఇంటిని ఎప్పుడు శుభ్రం చేసుకోవాలి, ఇది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ కదా మీ అందరికీ. సో ఇప్పుడు మీ అందరితోటి పూజ గదిని, ఇంటిని ఎప్పుడు శుభ్రం చేసుకోవాలి అనే విషయాన్ని క్యాలెండర్ చూపిస్తూ ఇది మార్చ్ క్యాలెండర్. మార్చ్ క్యాలెండర్లో మనకు ఉగాది పండుగ 30వ తేదీన వచ్చింది. 30వ తేదీన పండుగ వచ్చింది కాబట్టి ముందు రోజున మనము పూజ గదిని, ఇంటిని శుభ్రం చేసుకోవాలి. ముందు రోజున పూజ గదిని, ఇంటిని శుభ్రం చేసుకోవటం కోసం మనకు 29వ తేదీన శనివారం అనగా అమావాస్య వచ్చింది. అమావాస్య రోజున ఇంటిని, పూజ గది మందిరాన్ని శుభ్రం చేయం కాబట్టి
29వ తేదీన ఇంటిని పూజ గదిని శుభ్రం చేయొద్దు. అలానే 28వ తేదీన మనకు ఏమొచ్చింది? శుక్రవారం వచ్చింది. శుక్రవారం కూడా మనము ఇంటిని పూజ మందిరాన్ని శుభ్రం చేయకూడదు. అలానే 27వ తేదీన మనకు గురువారం వచ్చింది కాబట్టి 27వ తేదీన చక్కగా మీరు ఇంటిని పూజ మందిరాన్ని శుభ్రం చేసుకోవచ్చు. 26, 27 ఈ 2 రోజులు మీరు చక్కగా ఇంటిని పూజ మందిరాన్ని శుభ్రం చేసుకున్నట్లయితే 29వ తేదీన అమ్మవారికి పూజను ఆచరించడం కోసం, 30వ తేదీన ఉగాది పండుగను చేసుకోవటం కోసం, 30వ తారీఖు నుంచి వసంత నవరాత్రులను అయితే చేసుకోవటానికి వీలుగా ఉంటుంది. కాబట్టి 26వ తేదీన కానీ 27వ తేదీన కానీ ఇంటిని పూజా మందిరాన్ని శుభ్రం చేసుకోండి. చూశారు కదా, ఉగాది పండుగ గురించి మీకు ఉన్న సందేహాలు, పూజా మందిరాన్ని ఎప్పుడు శుభ్రం చేసుకోవాలి అనే విషయాలన్నిటి గురించి కూడా ఇవాల్టి వీడియోలో మన వ్యూయర్స్ అందరికీ క్లీన్ అండ్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మరొక చక్కని ఇంట్రెస్టింగ్ బ్యూటిఫుల్ వీడియోతోటి మీ ముందుకు వస్తుంది మీ ఆంధ్ర అమ్మాయి నిర్మల.